ఇది విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ వైటన్ నెంబర్ ప్లాట్ఫాము. ఈరోజు నేను కొత్త టూర్ స్టార్ట్ చేశాను. అది ఎక్కడికి ఏంటి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాన్సీ స్టోర్ ఉంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అవే మెడికల్కి సంబంధించినవి కావాలంటే 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద దొరుకుతాయి అంట. బాగా నేను ఇక్కడే చైన్ ఇది కొన్నాను, 100 రూపాయలు చైన్. స్టేషన్ చాలా నీట్గా ఉంది. ఇది వచ్చే ట్రైను నవజీవన్ ఎక్స్ప్రెస్. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తుంది. చెన్నైలో ఉదయం 10 బయలుదేరుతుంది. విజయవాడ 4:35కి వచ్చి 4:40 బయలుదేరాలి. అహ్మదాబాద్ వెళ్ళేసరికి రేపు సాయంత్రం 6:05. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దాదాపు టైంకి రీచ్ అవుతుంది. అది M3 M1 64 అప్పర్ బెర్త్. దీంట్లో అప్పర్ బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్ వచ్చింది M1లో. ఇది కొత్త కోచ్. ఇది M1 అనేవి కూడా అన్నీ కూడా కొత్తగా పెట్టినాయి. అందుకే నేను ఎక్కువగా M1లో బుక్ చేస్తాను. B1 B2S ఏసీలు అవి పాతవి, అయితే కొత్తవి అనమాట. చూడండి నా సీట్ ఇది 64 సైడ్ అప్పర్ బెర్త్. సిట్టింగ్ చాలా బాగుంది. ఇది ఖమ్మం రైల్వే స్టేషన్, తెలంగాణ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ మధుర వచ్చింది. మధుర తర్వాత ఇది వచ్చేది వరంగల్ రైల్వే స్టేషను. విజయవాడలో బయలుదేరాక ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ ఆగింది. నెక్స్ట్ పెద్దపల్లి, మంచిర్యాల ఆగుద్ది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి ఎంటర్ అయింది. రాత్రి అయిపోయింది కాబట్టి చీకట్లో ఏం కనిపించదు కాబట్టి రేపు పొద్దున వీడియో తీస్తాను ఈ దగ్గరకు. ఉదయం నాకు తెలిసి మల్కాపూర్ ఏరియాకి వెళ్తాను తెల్లారేసరికి. చూద్దాం ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తాం. జనం బాగున్నారు ఎక్కేవాళ్ళు. దాదాపు అరగంట లేట్గా వచ్చింది ట్రైన్. ఇది జల్గాం రైల్వే స్టేషన్. ఇక్కడికి సుమారు ఒక 50 కిలోమీటర్ల లోపే అజంతా గుహలు ఉంటాయి. ఎక్కువగా ఎల్లోరా గుహలకు వెళ్తుంటారు అందరూ. ఎందుకంటే అటు షిరిడి వెళ్తారు కాబట్టి, అటు షిరిడి నుంచి ఎల్లోరా గుహల దగ్గర కాబట్టి వెళ్తారు. అజంతా గృహాలకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎల్లోరా గృహం నుంచి సుమారుగా 110 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండుద్ది అజంతా. ఇటు జల్గాం సైడ్ నుంచి అయితే సుమారు ఒక 50 కిలోమీటర్లు ఉండుద్ది. చాలా దగ్గర అన్నమాట. ఇక్కడ దగ్గరలోనే మాలిగం అనే ఊరుంది.
లోగడ 40 సంవత్సరాల క్రితం అయితే అక్కడ ఉల్లిపాయ మార్కెట్ యార్డ్ చాలా పెద్దది ఉండేది. ఆసియాలోనే పెద్ద మార్కెట్. ఇప్పుడు మహారాష్ట్రలో చాలా యార్డులు తయారైనాయి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద యార్డులు రెడీ అయినాయి కాబట్టి దానికి ప్రాధాన్యత తగ్గింది. ఇది ఉద్దాన్ రైల్వే స్టేషన్ అండ్ జంక్షన్ సూరత్లో ఉంది. మేము అటు జల్గాం రూట్ నుంచి వచ్చాము. ఇక్కడ ముంబై అహ్మదాబాద్ మెయిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్లో మేమే వచ్చి కలుస్తాం అన్నమాట. ఇది ముంబై టు అహ్మదాబాద్ ఢిల్లీ సైడ్ వెళ్ళే మెయిన్ రూట్. ఇదంతా సూరత్ సిటీలో అనుకుంటా. ఇంకో స్టేషన్ కూడా ఉంది సూరత్లో. ఇది జంక్షన్ స్టేషను, అదేమో సిటీ స్టేషన్ అనుకుంటా. ఇది సూరత్ మెయిన్ రైల్వే స్టేషన్. చాలా రష్గా ఉంది. ఇది మెయిన్ టెక్స్టైల్ రంగానికి సంబంధించిన సిటీ. కొన్ని వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ. ఎక్కువగా చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, బట్టలు తయారవుతాయి. హోల్సేల్ మార్కెట్లు అన్నమాట. చాలా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. అలాగే వజ్రాలు కూడా ఇక్కడ స్థానం బట్టి ప్రపంచ దేశాలన్నిటికీ సప్లై చేస్తారు ఇక్కడి నుంచే. ఈ సిటీకి నాకు అనుబంధం 45 సంవత్సరాల క్రితంది. 1980 ప్రాంతంలో ఫస్ట్ టైము మిర్చి లోడ్తో ఈ ఊరు వచ్చాను. ఇక్కడ అన్లోడ్ చేసి ఇక్కడి నుంచి లోడ్ ఎత్తుకొని వెళ్ళాము. అలా ఈ ఊరితో దాకా ఈ తాపీ రివర్ అంటారు దీన్ని. ఇది ఇట్లాగే ఎడం వైపుకి వెళ్తే అరేబియా మహాసముద్రంలో కలిసింది. ఇదంతా సూరత్ సిటీ. మన సైడ్ వచ్చేసరికి నదులన్నీ తూర్పు వైపు ప్రవహిస్తాయి. ఇటు వచ్చేసరికి పరమటికి ప్రవహిస్తాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ గుజరాత్ మెయిన్ నది నర్మదా నది. అది వడోదర దగ్గర ఉంది. నెక్స్ట్ కుదిరితే అది చూపిస్తాను నేను. అది మధ్యప్రదేశ్కి గుజరాత్కి మెయిన్ నది అనమాట, నర్మదా నది. మహారాష్ట్ర కూడా టచ్ అయింది అనుకుంటా. ఇదే నర్మదా నది అనుకుంటా. ఇది స్టార్టింగ్ మహారాష్ట్రలోనే ఎక్కడో స్టార్ట్ అవుతుంది, జబ్బల్పూర్ అవతల. అలా ప్రవహిస్తూ మధ్యప్రదేశ్లోంచి ఇండోర్ దగ్గరగా గుజరాత్లోకి వచ్చి ఇక్కడి నుంచి సుమారు ఒక 10-15 కిలోమీటర్లలో సముద్రంలో కలిసింది. ఇది వడోదర రైల్వే స్టేషను. 20 సంవత్సరాలకి పూర్వం బొరడా అనేవాళ్ళు దీన్ని. తర్వాత పేరు మార్చి వడోదర చేశారు. ఈ సిటీకి నాకు ఒక రిలేషన్ ఉంది. 45 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్ డ్యూటీకి వెళ్తూ ఉండగా
ఈ సిటీకి వచ్చేసరికి బైపాస్లో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో టైర్ పంచర్ అయింది. నేను క్లీనర్ ఫస్ట్ డ్యూటీ అదే. నాకు డ్రైవర్ గారు సింగిల్గా డ్రైవింగ్ చేయటం వల్ల ఆ టైరు ఊడదీసేంతవరకు హెల్ప్ చేసి తర్వాత ఆయన పడుకున్నాడు. నేను ఒక్కనే టైర్ పంచర్ వేయించుకొని చలికాలం కనీసం ఒంటి మీద ప్యాంటు షర్ట్ తప్పితే ఇక ఏమీ లేవు. చలిలో విపరీతమైన చలిలో అలాగే టైర్ పంచర్ వేయించుకొని బిగించుకొని అప్పటికి 3 రోజుల నుంచి భోజనం లేదు నాకు. ఈ రూట్లో అసలు అన్నం ఉండదు, అన్ని రొట్టెలే తినాలి. ఫస్ట్ టైం నేను ఇటు రావటం, అన్ని రోజులు భోజనం లేకుండా ఉండటం కూడా అదే ఫస్ట్ టైం. దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయి ఆ పక్కనున్న హోటల్లో అడిగితే వాళ్ళ కోసం ఎప్పుడో ఉదయం వండుకున్న భోజనం కొద్దిగా ఉంటే రైస్ అది పెట్టించారు, తిన్నాను అన్నమాట. అది సిటీ చూడగానే నాకు అది గుర్తొచ్చింది. దాదాపు అప్పుడు నాకు వయసు 15 సంవత్సరాల ఉండొచ్చు నా వయసు. అది ఈ సిటీ చూడగానే నాకు గుర్తొచ్చి ఇదయ్యాను. ఆ కనిపించే ఆడపిల్లలు ఇప్పుడు దాకా మా ట్రైన్లో జర్నీ చేశారు. వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు, ఈ ఊరు అనుకుంటా దిగేశారు వాళ్ళు. ఇది నాకు ఒక తీపి గుర్తు అన్నమాట ఈ సిటీకి సంబంధించి. ఇవి ట్రైన్లో వెళ్తుంటే పెద్దగా చూసిన అనుభూతి ఇదవదు. ఎందుకంటే ప్రతి సిటీలోకి వచ్చేసరికి పక్కన బిల్డింగ్లో డాబాలు ఇళ్ళు ఉంటాయి. అదే రోడ్లో వెళ్తే రకరకాలుగా ఇదవుతుంటాయి, వేరు డిఫరెంట్గా ఉంటుంటాయి. రోడ్లు అప్ అండ్ డౌన్స్ అని, కొండలు ఎక్కి దిగటాలని అట్లా ఉంటాయి. కాకపోతే రోడ్ జర్నీ సేఫ్ కాదు, ట్రైన్ జర్నీ సేఫ్. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వీలైనంత వరకు ట్రైనే ఎక్కుతాను. ట్రైన్ లేకపోతే తప్పదు వేరే మార్గాలు చూసుకోవడం. ఈ ట్రిప్లో కూడా నాకు అన్ని ట్రైన్లే బుక్ చేసుకున్నాను. ఇది అహ్మదాబాద్ స్టేషన్ బయట ఉంది. ఎంత క్లీనింగ్ చేసే ఏరియా అనుకుంటా, యార్డు. భోగిలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి క్లీన్ చేస్తారు అనుకుంటా. ఇది అహ్మదాబాద్ మెయిన్ రైల్వే స్టేషన్. అది చెన్నై నుంచి అహ్మదాబాదు ట్రైను 1/2 గంట ముందే వచ్చింది ట్రైన్ మాత్రం. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మామూలు ఎక్స్ప్రెస్లో అయితే లేట్గా నడుస్తుంది. టైం టు టైం వచ్చింది ఇది. అహ్మదాబాద్ మెయిన్ రైల్వే స్టేషన్. ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది. ఆడ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా మెయిన్ రోడ్లోకి కనెక్షన్ ఇచ్చేసాడు. స్టేషన్తో పని లేకుండా, జనానికి ఇబ్బంది లేకుండా, స్టేషన్కి కూడా ట్రాఫిక్ తగలకుండా. అది ప్లాట్ఫామ్ నుంచి బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా బయటికి రోడ్డు ఇచ్చాడు. ఇక్కడ క్యాబ్లు, ఆటోలు ఎక్కొచ్చు. మామూలుగా అయితే అది స్టేషన్ నుంచి బయటకు వచ్చే ప్లేస్.
చాలా బాగుంది ఈ సిస్టమ్. స్టేషన్కి అసలు ట్రాఫికే లేకుండా పోయింది. అదే మామూలుగా సికింద్రాబాద్ స్టేషన్ అయితే స్టేషన్లోంచి బయటికి రావాలి, గందరగోళంగా ఉంటుంది. బయటికి రాగానే కార్లు బస్సులు అడ్డగోలుగా ఉంటాయి. ఇక్కడ ఆ ఇబ్బంది లేదు. చాలా బాగుంది ఇది మాత్రం. నేను ఇప్పుడు చెన్నై టు అహ్మదాబాద్ నవభారత్ ఎక్స్ప్రెస్లో దిగాను, సూపర్ ఫాస్ట్. పావుగంట ముందే దిగాము. ఇన్నాళ్ళలో నేను ఎక్కిన ట్రైన్లో హ్యాపీగా అనిపించింది నాకు. ట్రైన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఆ లాస్ట్లో కనిపించే బిల్డింగ్కి వచ్చేసరికి మెట్రో స్టేషను కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. అయితే ఇక నేను ఇక్కడి నుంచి గాంధీనగర్ వెళ్ళాలి. గాంధీనగర్లో ఒక ప్లేస్ ఉంది, అది కుదిరితే దానికి వెళ్ళాలి, చూస్తాను. మధ్యలో ట్రైనా లేకపోతే ఏదన్నా ఆటో బుక్ చేసుకోవడం చూడాలి, చూసి ఆ తర్వాత వెళ్తాను.